పర్లేదు, జస్ట్ ఒక చిన్న ఎట్లా అంటే ఫుడ్ ఎలా ఉంది, ఏంటి టేస్ట్ ఎలా ఉంది జస్ట్ చెప్పండి. రెడీ చేసుకో. హలో, సో మన కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసి వచ్చిన వాళ్ళ గురించి అయితే ఇప్పుడు మాట్లాడబడుతున్నాం. వాళ్ళ అనుభూతి ఎలా ఉంది, ఇన్ని రోజుల తర్వాత ఫుడ్ టేస్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అదైతే తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శ్రీజ. శ్రీదేవి, ఏం చేస్తుంటారు? నేను ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అంతే. ఓకే, మీరు కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఫేమస్ అయింది కదా, ఆ ఫేమస్ అయిన దానివల్ల ఫుడ్ టేస్ట్ చేద్దామని ఒకసారి చూద్దామని వచ్చాను. ఫేమస్ అయిన దానివల్ల కాదు, జస్ట్ నార్మల్గా ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చాము. బట్ నాకు అంత అయితే అనిపించలేదు, ఫుడ్ అంత నచ్చలేదు. సో అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ? లేదు. సో ఫస్ట్ టైం తిన్నారు కానీ సోషల్ మీడియాలో ప్రచారం అయినంతగా అంత టేస్ట్ అయితే లేదంటున్నారా? అవును, సోషల్ మీడియా ఎప్పుడు కూడా హైక్ చేస్తూ ఉంటుంది కానీ బట్ హైక్ చేసిన వాళ్ళని ఎప్పుడు జెన్యున్గా తీసుకోకూడదు. మనం వచ్చి టేస్ట్ చేస్తేనే కానీ తెలియదు ఇక్కడ. బట్ నా వరకు అయితే నాకు అంత టేస్ట్ వర్త్ అనిపించలేదు అంతే. అయితే ఫుడ్ టేస్ట్కి తగ్గట్టు రేట్స్ పెట్టున్నారా? రేట్స్ ఏమైనా పెంచేస్తున్నారా? అప్పుడు 80 ఉండేది, ఇప్పుడు 120 చెప్పారు. నేను చికెన్ ఫ్రై తీసుకున్నా, చికెన్ కర్రీ తీసుకున్నాను, 120 చెప్పారు. టేస్ట్ కూడా అంత నాకేమనిపించలేదు. ఓకే, సో మీడియాలో ప్రాచుర్యం కలిగించినంతగా టేస్ట్ అయితే లేదంటున్నారు. మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ రాజమండ్రి. సో రాజమండ్రి అంటే ఏపీ అమ్మాయి. అవును. సో ఇప్పుడు రాజమండ్రిలో ఏపీలో చాలా అంటే చాలా హాట్ పరిణామాలు అయితే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్ పరిణామాలు అయితే చాలా హాట్గా ఉన్నాయి. సో మీరైతే మీ ఏరియాలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఎలక్షన్స్ గురించి ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడేంత లేదు, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా జస్ట్ పర్లేదు, ఒక మాట చెప్పండి. అంటే మనకు ఏపీ యువత చాలా రంగాల్లో వెనకబడి ఉన్నారు. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అందరం ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వర్క్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి పోవాలంటే జగన్ కంటిన్యూ అయితే బెటర్ అంటారా, లేదు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పరిస్థితులు మారుతాయి అంటారా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరు వచ్చినా సరే మనం లాస్ అవుతూనే ఉన్నాము. అండ్ జగన్ వచ్చినా అది కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని లాస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అంతే, బెనిఫిట్స్ అండ్ లాసెస్ ఉన్నాయి. బట్ మనం కరెక్ట్గా చూస్ చేసుకోవడంలో మనమే ముందు ఉండాలి. బట్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలంటే మనకు కొంచెం ఎలక్షన్స్ పరంగా లేకపోతే పాలిటిక్స్ పరంగా కొంచెం మినిమం బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరికి ఓట్ వేయాలి, మనది ఎవరికి కరెక్ట్గా వేయాలనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరికన్నా ఓటు వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలంతే. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ టైం ఓట్లు అయితే చాలా వచ్చాయి కానీ పాపం ఎమ్మెల్యే సీట్ అయితే గెలవలేకపోయారు, కానీ ఓట్ పర్సెంట్ అయితే చాలా ఉంది. ఈసారైనా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారంటున్నారా? నాట్ మచ్ షూర్, అంత ష్యూరిటీ లేదు, గెలవరని అనుకుంటున్నాను నేను. సో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీకి మంచిది అని అనుకుంటున్నారా, లేదు పవన్ కళ్యాణ్ కాకుండా చంద్రబాబు నాయుడు కూటమి పవన్ కళ్యాణ్ కలిపి గెలిచినా పర్లేదు అనుకో? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాను నేనైతే. బట్ నాట్ షూర్ పవన్ కళ్యాణ్కే వేస్తారని కూడా ఏమీ లేదు, ఇంకా ఉన్నగా డేస్ ఉన్నాయిగా, చూద్దాం అంతే. సో జగన్ అయితే బయటకి రాకుండా ఫామ్ హౌస్ల్లోనే ఓన్లీ మేడల్లోనే ఉంటూ పరిపాలన అయితే సాగిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో దీని గురించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి ప్రజల్ని అడ్రస్ చేయట్లేదు, కేవలం ఆయన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళనే మాట్లాడిస్తున్నారు. ఆయన అయితే డైరెక్ట్గా వచ్చి ప్రజా సమస్యలు అయితే మాట్లాడట్లేదు. సో ఆయన అంటున్నారు, దీనికి ఏమంటున్నారు, జగన్ వచ్చి డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడట్లేదు మీడియా ముందు, దీని మీద ఏమంటారు? ఆబ్వియస్లీ అది నిజమే, జగన్ ఇప్పుడు వచ్చి మాట్లాడట్లేదు అంటే ఆయన అంటే చూసుకునే విధానం చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేసేసాము, బట్ ఇప్పుడు అంతా లేదు ఆయన పరిపాలన అయితే. అండ్ చాలా లాసెస్ అయితే చూస్తున్నాం. అండ్ నేను కూడా ఏపీలో కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేస్తున్నా, అది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. జనవరిలో అప్లై చేస్తే ఎగ్జామ్ కూడా రాశాను అండ్ క్వాలిఫై కూడా అయ్యాను. నెక్స్ట్ ఎగ్జామ్కి మార్చిలో అన్నారు, అండ్ ఇప్పుడు మార్చ్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పుడు వరకు దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి ఏమీ రిజల్ట్స్ కూడా ఏమి తీయలేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వేస్తారు, ఇవి ఉంటాయి కదా నోటిఫికేషన్స్ కాదు, అవి రన్నింగ్ అండ్ వీటిని ఏమో అంటారు, ఎంత ఈవెంట్స్, ఎగ్జాక్ట్లీ ఈవెంట్స్ పెట్టాలి అన్నారు. బట్ ఈవెంట్స్ ఇప్పుడు వరకు డేట్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ప్రిలిమ్స్ రాసాము, నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తే ఈవెంట్స్కి చూద్దాం అనుకున్నాం. ఈవెంట్స్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, అండ్ నెక్స్ట్ ఫైనల్ నోటిఫికేషన్ వాటి ఇస్తారని క్లారిటీ కూడా లేదు. సో మన ఏపీలో జాబ్స్ కోసం చూసుకుంటే అవి 0% ఏదైనా చెప్తాను నేనైతే. సో అందుకని ఏపీ నుంచి వచ్చి చాలామంది హైదరాబాద్లోనే చేసుకుంటున్నారు.
దాని అర్థం ఏంటంటే మన ఏపీలో ఏమీ లేదనే కదా. సో ఏపీకి క్యాపిటల్ లేదు, ఉద్యోగాలు లేవు. సో మెయిన్ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఇది అని లేదు అని తెలంగాణ ప్రజలైతే ఎద్దేవా చేసే పరిస్థితి అయితే ఏపీ ప్రజలకి వచ్చింది. సో ఇది మారాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే మనకు క్యాపిటల్ అనేది వస్తుంది, సగర్వంగా మనం బయట చెప్పుకోవడానికి వీలుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీరేమంటారు? ప్రజెంట్ పాలిటిక్స్ అని డిపెండ్ ఉన్నవి ప్రజెంట్ యూత్ మీదే. యూత్ అనేది కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ పాలిటిక్స్ అయినా లేకపోతే ఫ్యూచర్ జనరేషన్కైనా బెటర్గా జరుగుతుందని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.